ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాము. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 7వ నెల మరి 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. లోకస్వార్త 1వ అధ్యాయము 49వ వచ్చిన భాగమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మరియా తల్లి అంటున్న మాట ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరియా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి సేవకురాలైనటువంటి ఎలీషబెతు మరి తన బంధువురాలే తన ఇంటికి వచ్చినప్పుడు మరి వారిద్దరూ కూడా చక్కగా సంభాషణ చేసుకున్నప్పుడు మరి ఎప్పుడైతే మరియా గర్భవతిగా ఉన్నదని ఎలీషబెతుతో మాట్లాడుతున్నప్పుడు మరి ఎలీషబెతు గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గొంతులు వేశారని అక్కడ రాయబడి ఉందండి. అయితే మరియా తనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి ఆయన్ని ప్రభువుని కనపరుస్తూ అక్కడ ఏం మాట్లాడుతుందంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినట్టున్నాడు. అవును, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన కార్యములు గొప్పవి, ఆయన కార్యములు ఊహించలేనివి, ఆయన కార్యములు దొడ్డవి. గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఒకవేళ మరియా జీవితంలో గొప్ప కార్యము ప్రభు జరిగిస్తున్నప్పుడు మరి ఈ రోజున మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. మరి ఏ కార్యం కోసమైతే, లేకపోతే దేని విషయంలో అయితే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటున్నావో, కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావో అని చేసేవాడు. అది ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, గృహం కట్టుకోవటమా, మరి విదేశాలకు ప్రయాణమా, లేకపోతే రక్షణ కోసమా, ఏ విషయంలో అయితే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో మరి గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అన్ని విషయాల కంటే రక్షణ చాలా గొప్పది. మరి రక్షణ పొందుకోవటానికి ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. ఎందుకంటే రక్షణ ద్వారా మరి నిత్యజీవం అనేది ఉంటుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము దాని విషయంలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు రక్షణ కోసం కూడా ప్రార్థిద్దాం. కాబట్టి రక్షణ లేని వారు రక్షణ కోసం ప్రార్థించండి. మరి ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ఆయన ఇగో తండ్రి, సరిహద్దులు సైనికుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మంచి వంతు నింపండి ప్రభా. ఇగో నేను ఆర్మీ బృందాన్ని కూడా మీరు ఆశను దీవించండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకుని దీవించమని ప్రార్థిస్తానికి వందనాలు తండ్రి. ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీరు తోడుగొన్న భవనికి స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాయన, మరి చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. నా దేశ పాడి పన్నంతా మీరు ఆశించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల, కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి. వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.